సో ఎప్పుడైతే మనలో అసూయ పెరుగుతుంది, అందరికీ తెలిసిపోతుంది మనం తప్ప మనలో అసూయ ఉందని. ఎందుకంటే మన మాటల్లో, మన నడవడికల్లో, మన వ్యవహారంలో అందరికీ తెలిసిపోతుంది దీనిలో అసూయ ఉందన్నమాట. సో అసూయని, ఆ డెడ్ ర్యాట్ని, ఆ ఎలుకని, ఆ చనిపోయిన ఎలుకని ఉంచుకుంటా క్లీన్ చేసేయాలి. అది మనం ఉంచేసామనుకోండి, నేను చాలాసార్లు చెప్తున్నాను, శరీరంలో ఏదైనా వ్యాధి ఉంటే పర్వాలేదు, ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయి కొత్త మంచి బ్రాండ్ న్యూ శరీరం దొరుకుతుంది. కానీ సూక్ష్మ శరీరం బ్రాండ్ న్యూ దొరకదు. ఈ సూక్ష్మ శరీరంతోనే ఇంకా గోలోక వృందావన్ వెళ్ళే వరకు దీన్నే భరించాలి. మన బుద్ధి అహంకారంతో తయారు చేసిన ఈ సూక్ష్మ శరీరం మనతోనే తిరుగుతుంది. దీని మీద ఇప్పుడే పని చేయకపోతే అది మనతో తిరుగుతుంది. సో దాని మీద మనం పని చేసుకోవాలి. నేను చాలాసారి, నాకు తెలియదు, నేను తెలుగు క్లాస్లో 7 layers ఆఫ్ మైండ్ గురించి ఎప్పుడైనా మాట్లాడానా నాకు గుర్తులేదు. ఎందుకంటే ఎన్ని భాషల్లో మాట్లాడినప్పటికీ ఎవరికి ఏం చెప్పాను. డిడ్ ఐ స్పీక్ అబౌట్ 7 layers ఆఫ్ మైండ్? చెప్పలేదు. ఓ మై గాడ్, ఇంగ్లీష్లో చెప్పాను. ఓ ఇట్స్ ఏ వండర్ఫుల్ టాపిక్. సమ్ టైమ్ ఐ షుడ్ టేక్ ఇట్ విత్ తెలుగు ఆడియన్స్. 7 layers ఆఫ్ మైండ్. అసలు మీరు ఆ మొత్తం సైన్స్ వింటే మీరు అంటారు, మై గాడ్ మాతాజీ, ఇది చాలా డేంజరస్గా ఉంది. ఒక్క ఆలోచన ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందా? అది చాలా, ఆ లేయర్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్క లేయర్లో మన మనస్తత్వం ఎలా ఉంటుంది, దాని పని ఎలా జరుగుతుంది, ఒక థాట్ ప్రాసెస్ అసలు ఏమవుతుంది, ఇది ఒక పెద్ద సైన్స్ అన్నమాట. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరు పట్లు అసూయ అనేది మన మనసులో ఉంచకూడదు. వచ్చిన వెంటనే దాన్ని తీసి పడేయాలి. సో సుకృత్, నీ హ్యాండ్ మీద నీకు అసూయ ఉందా? లేదా? లేదు. నీ ఇయర్స్తోనే, నీ ముక్కుతోనే. ఎందుకు అసూయ ఎలా పుడుతుంది? మాతాజీ అది నాది. సో ఎప్పుడైతే మనం ఆ భావం అందరి మీద పెంచుకుంటామో అప్పుడు ఎవరి పట్ల మనకి అసూయ అనేది రాదు. వీళ్ళందరూ భగవంతుడి తాలూకా పార్ట్ అండ్ పార్సల్. నేను కూడా భగవంతుడి తాలూకా పార్ట్ అండ్ పార్సల్. సో అప్పుడు మనకి ఎవరి మీద అసూయ అనేది పుట్టదు. సో కాజ్ ఆఫ్ అసూయ, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, రాంగ్ అజంప్షన్స్, నో కనెక్షన్ విత్ కృష్ణ. కరెక్షన్ ఆఫ్ అసూయ, దాన్ని ఎలా మనం చదువుకోవాలి, దాని ఒక పరిష్కారం ఏంటి? భగవంతుడితో కనెక్షన్ స్ట్రాంగ్గా చేయాలి, అందరికీ మనవాళ్ళుగా అనుకోవాలి, అందరిలో భగవంతుడిని చూడాలి. అప్పుడేమవుతుంది, ఈ అసూయ అనేది మనకి ఏది బయట నుంచి రావట్లేదు, అన్నీ లోపల నుంచే. మీరు మీ డే టు డే లైఫ్లో కూడా చూడండి, ఒక్కొక్కసారి బాస్తో ఏదైనా అయ్యిందనుకోండి, మీకు ఏదైనా బాస్ తిట్టాడు, ఏదైనా చెప్పారు, మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఆ బాస్ తిట్టాడని అదంతా అందరి మీద కోపం చూపిస్తారు. వైఫ్ మీద కోపం చూపిస్తారు, ఇల్లేంటి ఇంత గందాగా ఉంది, నువ్వేంటి హోంవర్క్ చేయలేదు, ఇదంటే ఇలా అయింది, ఈ బిల్ ఎందుకు ఇక్కడ ఉంది, ఫైల్ ఎందుకు. మనకు అర్థమైపోతుంది, ఎవరో ఏదో చెప్పారేమో. సో లోపల ఏదైతే జరుగుతుంది బయట మనం అదే అందరికీ పాస్ ఆన్ చేస్తాము. సో లోపల ఎప్పుడైతే మనకి కృష్ణుడితో కనెక్షన్ బాగాలేదు, ఇప్పుడు అందరి పట్ల అసూయ అనేది పుడుతుంది. ఎప్పుడైతే మనది కృష్ణుడితో కనెక్షన్ చాలా బాగుంది, ఎవరి మీద మనకి అసూయ పుట్టదు.